నమస్తే అండి. నా పేరు ఆనంద్ కుమార్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ఎర్రగుంట హెడ్ మాస్టర్ మరియు ఎంయూ అన్నప్రెడ్డిపల్లి. మా పాఠశాలలో మొత్తం 167 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈరోజు మొత్తం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు మరియు మా పాఠశాల బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది పులిగుండాల ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. పర్యావరణం యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడానికి ఈ పర్యటనను మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సత్తుపల్లి డివిజన్ ఫారెస్ట్ అసిస్టెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సురేష్ కుమార్ గారు నేల కోత ఎలా జరుగుతుందనేది వివరించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో 200 పైచిలుగు పక్షులు ఉన్నాయని, అదేవిధంగా మన రాష్ట్ర పుష్పము తంగేడు, రాష్ట్ర పక్షి పాలపిట్టలు ఇక్కడ అధికంగా ఉన్నాయని, అవి సంరక్షించబడుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతము చూసినటువంటి విద్యార్థులు చాలా ఆనందంతో సంతోషపడ్డారు. వారందరూ కూడా ఇక్కడికి రావడానికి బాగా ఉత్సుకతతో ఉండి వచ్చిన తర్వాత ఇక్కడి ప్రాంతాన్ని, ఇక్కడి చెట్లను, పక్షులను, జీవజాలాన్ని, జీవ వైవిధ్యాన్ని చూసి చాలా సంతోషపడ్డారు. మరి ఈ యొక్క పర్యటన మేము చేయుటకు మా యొక్క ఉపాధ్యాయులకు కృషి చాలా ఉంది. వారు ఒక వారం రోజులుగా ప్రణాళికను రూపొందించి విద్యార్థులని ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ తీసుకువచ్చి వారికి ఇక్కడ ఉన్నటువంటి జీవ వైద్యాన్ని చూపించడం జరిగింది. శాంతకుమార్ అండి, ఎస్ఏ తెలుగు ఎర్రగుంట హై స్కూల్లో పనిచేస్తున్నాను. మేము మా పిల్లల్ని తీసుకొని ఇక్కడ పిక్నిక్ వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా మాకు చాలా బాగా, అంటే వచ్చేటప్పుడు మేము చాలా టెన్షన్ పడ్డాము. పెద్ద అడవి కదా, ఇట్లా అని మమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. పిల్లలందరూ కూడా మొత్తం అడవి మొత్తం అలసిపోకుండా తిరిగారు. వాటర్ అంతా ఇవన్నీ కూడా పక్షుల అరుపులు చూస్తూ ఉంటే మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఉండాలని ఉంది కానీ చీకట పడుతుంది కదా, వెళ్తున్నామండి. ఫారెస్ట్ వాళ్ళందరికీ మా తరఫున, మా స్కూల్ తరఫున ధన్యవాదాలు. జి సునందర్ రెడ్డి, ఎస్ఏ ఇంగ్లీషు, జెడ్పీఎస్ ఎర్రగుంట స్కూల్లో పనిచేస్తున్నాను. ఈ ఫారెస్ట్ చాలా నచ్చింది, ప్లేసెస్ కూడా బాగున్నాయి. పులిగుండాల ప్రాజెక్ట్ మంచిగా పిల్లలకి ప్రాజెక్ట్ యూజ్ ఏంటి, దాని యొక్క లాభాలు ఏంటి, నీటి ఎలా సేవ్ చేసుకోవాలనేది ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు మంచిగా చెప్పారు. ఈ జనరల్ సైన్స్కి, సోషల్కి కూడా ఫీల్డ్ ట్రిప్గా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా మంచిగా వివరించారు పిల్లలకి. నేచర్ అనేది ఎలా ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఎలా కాపాడుకోవాలనేది ఈ అడవి చూస్తే పిల్లలకి కూడా తెలిసిపోయింది, మాకు కూడా తెలిసింది. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు బి వెంకటేశ్వరరావు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, ఎర్రగుంట హై స్కూల్. ఈరోజు విద్యార్థులకి పిక్నిక్లో భాగంగా తెలంగాణ టూరిజం సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న పులిగుండాల అనే ప్రదేశానికి పిల్లల్ని 160 మంది పిల్లల్ని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. రేంజర్ ఆఫీసర్ గారి పర్మిషన్తో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చాలా పిల్లలు ఊహించిన దానికంటే కూడా చాలా ఆనందాన్ని పొందారు. రకరకాలైనటువంటి చెట్లు, పక్షులు మరియు వాటర్ స్టోరేజ్, ఇవన్నీ కూడా అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలన్నీ చూసి చాలా ఆనందం పొందారు. అలాగే ఇక్కడ రేంజర్ ఆఫీసర్ గారు మాకు పిల్లలకి చక్కగా అన్నీ వివరించారు. అడవుల వల్ల, చెట్ల వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ సాయిల్ వల్ల ఏం ఉపయోగాలు, జీవజంతువులకి ఇటువంటి రకంగా ఇక్కడ నివాసయోగ్యంగా ఉంటుందని చెప్పేసి స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ టూరిజాన్ని మరొకసారి దర్శించాలని మా పిల్లలందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అన్నారు.